So today I will discuss with fill with drag and filling series in Excel. So first of all, fill with drag. So fill with drag లో నేను ఇక్కడ మండే అని ఇచ్చా. సో నాకు రిమైనింగ్ డేస్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రిమైనింగ్ డేస్ అనేవన్నీ ప్రెజెంట్ అవుతాయి. సో అలానే నాకు నెంబర్స్ కావాలి. 1 ఇచ్చి డ్రాగ్ చేస్తే నెక్స్ట్ సిరీస్ అనేది రాదండి, ఓన్లీ 1 ఒకటే వస్తుంది. సో నెక్స్ట్ సిరీస్ అనేది మీకు కావాలనుకుంటే 1, 2 అని ఇచ్చి రెండిటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు డ్రాగ్ చేస్తే మీకు సిరీస్ అనేవి వస్తాయి. అలానే మీకు 2 టేబుల్ కావాలనుకుంటే 2 ఎంటర్ 4 ఈ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే 2 టేబుల్ అనేది వస్తుందండి. సో ఇది ఫిల్ విత్ డ్రాగ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫిల్లింగ్ సిరీస్ అండి. సో ఫిల్లింగ్ సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెల్కి కలరింగ్ ఇచ్చా. సో అండ్ నెక్స్ట్ టైప్ చేస్తున్నా మండే. సో దీన్ని డ్రాగ్ చేస్తే మనకి రిమైనింగ్ డేస్ అనేవి వచ్చాయి కదా. సో సేమ్ ఇప్పుడు కలరింగ్ ఇచ్చా మండే, దీన్ని డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఓన్లీ టెక్స్ట్ అనేది కనిపించకూడదండి, ఓన్లీ ఫార్మాటింగ్ కనిపించాలనుకుంటే ఇక్కడ కింద దీని పక్కన యారో మార్క్ ఉందిగా, దీన్ని క్లిక్ చేసి ఓన్లీ ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ అంటే చూసారు కదా, ఓన్లీ మనకి బ్యాక్గ్రౌండ్ ఒక్కటే ఉంది, టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వాలి, టెక్స్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మండే ఇప్పుడు నేను ఇక్కడ మండే అనేది ఇస్తున్నా. మండే అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ యారో మార్క్లోకి వెళ్ళి ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ మండే అని ఇచ్చి నాకు ఓన్లీ వర్కింగ్ డేసే కావాలి అంటే ఎక్సెల్ విల్ ట్రీటెడ్ యాజ్ సాటర్డే అండ్ సండే ఇస్ ఎ హాలిడే. సో నాకు సాటర్డే అండ్ సండే హాలిడే కాబట్టి నాకు అవి కనిపించకూడదు, ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే కనిపించాలి అనుకుంటే ఇక్కడ ఓన్లీ ఫిల్ వీక్ డేస్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి సాటర్డే అండ్ సండే రిమూవ్ అయిపోతుంది, బికాస్ ఎక్సెల్ విల్ ట్రీటెడ్ యాజ్ సాటర్డే అండ్ సండే ఇస్ ఎ హాలిడే. Okay, so this is filling series concept. Thank you all.